ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి మలయప్ప స్వామిగా పిలువబడేటటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన ప్రారంభమవుతున్నాయి. ఆలయంలో మూలమూర్తిగా కొలువైనటువంటి భగవంతుడు పర్వదినాల్లో ఉత్సవమూర్తిగా దర్శనమిస్తాడు. అందులో తిరుమలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద భక్తులను అనుగ్రహిస్తారు. ఆ దేవాలయం చుట్టూ ఉండేటటువంటి మాడ వీధులలో స్వామివారు ఊరేగుతారు. ఈ తిరుమలేశుడి యొక్క బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు అన్నీ కూడా నయనాందకరమే, మోక్షదాయకం కూడా. వీటిల్లో బంగారు రథోత్సవం అంటే ఇంకా దానికి చెప్పనలవిక అన్నటువంటి మహత్యం. ఆ రోజు విపరీతంగా జనం వస్తారు. 7 కొండల మీద వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవాలు జరిపించుకునేటటువంటి దేవుడు. అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఆ స్వామివారు కొలువున్నటువంటి ఆనంద నిలయం నిత్యము అద్భుతంగా అశేషమైనటువంటి జనవాహినితోటి, భక్తులతోటి కళకళలాడిపోతూ ఉంటుంది. అంతటి భువనైక మోహనుడి యొక్క బ్రహ్మోత్సవాలని నేత్రపర్వంగా తిలకించాలి అని ఆలోచించటమే మన పుణ్యఫలం. ఆలోచన వస్తే చాలట కలియుగంలో మనస్సులోకి, నేను వెళ్ళాలి, తిరుమల బ్రహ్మోత్సవాలు దర్శించాలి, స్వామివారిని దర్శించాలి అనుకోవటమే పుణ్యప్రదం అన్న. అంతటిది ఇంకా తిరుమలకి వెళ్ళి స్వామివారి యొక్క ఆ యొక్క కైంకర్యాల్లో పాల్గొనితే ఇంకెంత పుణ్యమో ఆలోచించండి. తిరుమల యొక్క మాడవీధుల్లో ఆ శ్రీనివాస స్వామికి జరిగేటటువంటి శోభాయమాన సేవల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క మనస్సులు, శరీరము పులకించిపోతాయి. వాళ్ళ జన్మలు ధన్యమైపోతాయి. మూల విరాట్టుగా ఆలయంలో నిత్యం పూజలు అందుకుంటాడు స్వామి. అటువంటి స్వామి ఉత్సవాల సమయంలో భక్తజనుల మధ్య ఊరేగుతాడు. ఆ వేడుకల సంరంభంలో సకల దేవతలు కూడా ఈ 7 కొండలపైకి వచ్చేసి వెంకటేశ్వరుడి యొక్క వైభవాన్ని కళ్ళారా చూస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరాహ పురాణం, స్కాంద పురాణంలో కూడా చాలా పెద్ద ఘట్టమే ఉంది ఈ వెంకటేశ్వర వైభవం. తరిగొండ వేంగమాంబ గారు ఒక పద్యకావ్యంగానే రాసింది. అనేక పురాణాల్లో ఉన్నది ఇది. వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, స్కాంద పురాణం, వీటన్నిటిలో కూడా ఈ వెంకటేశ్వరుడి యొక్క బ్రహ్మోత్సవాల ప్రస్తావన మనకు కనపడుతుంది. శతాబ్దాల కిందట ఈ బ్రహ్మోత్సవాలు 12 రోజులు జరిగేవని మనకు లభించే శాసనాల వల్ల అర్థమవుతుంది. తిరుమలలో శ్రీనివాసుడికి సామాన్యమైనటువంటి ఉత్సవాలు, సంవత్సరోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు అని ప్రధానంగా నిర్వహిస్తారు. వాటిల్లో ప్రత్యేకమైనవి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఒకవేళ అధిక మాసం కనుక వచ్చిందా
ఆ సంవత్సరం 2 సార్లు జరుగుతాయి. అధిక మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. విజయనగర రాజుల కాలంలో తిరుమలలో అన్ని ఉత్సవాలు కూడా ఘనంగా జరిగేవి. అయితే విజయనగర సామ్రాజ్య పతనం అయిపోయిన తర్వాత కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నవాబులు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆంగ్లేయులు ఈ తిరుమల ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఉత్సవాలు, నైవేద్యాలు ఆపేశారు. వాళ్ళకి భక్తి లేదు కదా. కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే బ్రహ్మోత్సవం, 3 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవం యథాతథంగా చేశారు. నేటికి కూడా ఆ ఉత్సవాలు అట్లాగే కొనసాగుతున్నాయి. ఆశ్వయుజ మాసంలో శ్రీ వెంకటాచల మాహాత్మ్యాన్ని కళ్ళారా వీక్షించటానికి మనకి భగవంతుడు 2 కళ్ళే ఇచ్చాడేంటా అనిపిస్తుంది. 1000 కళ్ళున్నా కూడా సరిపోవు. అలా దర్శించిన వాళ్ళకి ధనము, ధాన్యము, భూములు, పుత్ర పౌత్రాభివృద్ధి అనుగ్రహిస్తాను అని వెంకటేశ్వరుడు వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. మొట్టమొదట ఎవరు శ్రీకారం చుట్టారు ఈ బ్రహ్మోత్సవాలు? పేరులోనే ఉంది కదా బ్రహ్మోత్సవం అని. కాబట్టి బ్రహ్మదేవుడే ఆరంభించాడు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీనివాసుడి యొక్క ఉత్సవాలకి శ్రీకారం చుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. తొలుచూరి బ్రహ్మదేవుడు 4 వేదాలకి ప్రతీకగా తిరుమలలో ఉత్సవమూర్తి అయినటువంటి శ్రీనివాసమూర్తిని దర్శించుకున్నాడు. అప్పుడు ఉగ్ర శ్రీనివాసమూర్తి, సర్వాధిప శ్రీనివాసమూర్తి, లేఖక శ్రీనివాసమూర్తి అనే 4 విధాలైన వెంకటేశ్వరుడి యొక్క అర్చామూర్తులని ఆనంద నిలయంలో ప్రతిష్టాపన చేశాడు బ్రహ్మ. ఆ 4ంటికి మూల విరాట్గా ఆనంద నిలయంలో సాక్షాత్తు వెంకటాచలపతిగా శ్రీ మహావిష్ణువు ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు. శ్రీనివాసుడిని ప్రధానమైన దేవతగా చేసుకొని ఉత్సవమూర్తులకి బ్రహ్మదేవుడు వేడుకలు నిర్వహించాడు. వాహన సేవలతో సహా 9 రోజులు సాగే ఆ ఉత్సవాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆరంభమవుతాయి. ధ్వజారోహణము అంటే భగవంతుడి యొక్క జెండాని ధ్వజస్తంభం దగ్గర ఎగరవేస్తారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం ఇవాల్టికి కూడా వాహన సేవలు కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో తొలి రోజు అంకురారోపణ చేస్తారు. సాయంకాలం పూట శ్రీనివాసుడి యొక్క సేనాధిపతి ఉన్నాడు, విశ్వక్సేనుడు అంటారు ఆయన్ని వేదమంత్రాలతో ఆహ్వానం చేసి ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతున్నట్లుగా భావన చేస్తూ ఆ వేడుకలను దర్శించమని సమస్త దేవతలని ఆహ్వానిస్తారు. ఆ రోజే భూదేవిని పూజించి పుట్టమన్ను సేకరించి ఉత్సవాలకు వాడతారన్నమాట. అదొక సంప్రదాయం. బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వరుడు తొలి రోజు పెద్ద శేషవాహనం మీద ఊరేగుతాడు. 2వ రోజు చిన్న శేషవాహనం, ఆ పైన హంసవాహనం, సింహవాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, హనుమత్ వాహనం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు, అశ్వవాహనం, వీటన్నిటి మీద ఊరెరిగి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. ముత్యం లాంటి స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైతే స్వామివారిని సేవిస్తారో, ఎవరైతే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ ఊరేగింపు ఉత్సవాలు చూస్తారో అటువంటి జీవులు ముక్త జీవితులు అవుతారు, అంటే మోక్షానికి అర్హులు అవుతారు. ఈ విషయం
స్వామి ముత్యాల పల్లకి ఎక్కి ఊరేగినప్పుడు ఎక్కువ మంది భావిస్తారు ఈ మాట. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడికి జరిగేటటువంటి వాహన సేవలన్నీ గనక చూస్తే మరి ఇంకెన్ని ఫలితాలు దక్కుతాయో మరి ఆలోచించండి. అట్లాగే సూర్యప్రభా వాహనాన్ని గనక చూస్తే ఆరోగ్యం, చంద్రప్రభా వాహనాన్ని దర్శిస్తే ధైర్యం, అశ్వవాహన దర్శనంతో మనోనిగ్రహం లభిస్తాయని పెద్దలు చెబుతారు. అట్లాగే హనుమంతుడు, గజవాహనం ఈ రెండింటిని కనుక వీక్షించామా వైకుంఠ దర్శనమే. అలాగే బంగారు రథోత్సవం, చివర జరిగేటటువంటి చక్రస్నానం ఈ రెండింటిని గనక తిలకిస్తే పాప ప్రక్షాళన అయిపోతుంది. బ్రహ్మోత్సవాలు ముగింపు జరిగినటువంటి తర్వాత అక్కడ కోనేరులో చక్రస్నానం చేయిస్తారు. అది పెద్ద ఉత్సవం. నిత్య జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి మనల్ని విముక్తులను చేసేందుకు ఈ బ్రహ్మోత్సవాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. మేము గతంలో చాలాసార్లు వెళ్ళాం. ఆ రోజుల్లో ఇంత పెద్ద రష్ లేదు. ఎప్పుడు సంగతి నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం మాట. ఇంత రష్ లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా దర్శనం చేసుకోవడానికి ఒక 3-4 గంటలు ఆ క్యూ కాంప్లెక్స్లో ఉంటే సరిపోయేది, దొరికేది దర్శనం. కానీ ఇవాళ భక్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. దానివల్ల అన్నీ ఆన్లైన్ చేసేశారు. ఈ 300 రూపాయలు ఇవన్నీ. దానివల్ల ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ ఆన్లైన్ తెలియక వెళ్ళేటటువంటి వాళ్ళు వీకెండ్స్లో వెళ్ళారంటే దాదాపు 12 నుంచి 18 గంటలు వేచి ఉండవలసి వస్తుంది ఆ కాంప్లెక్సుల్లో. కాబట్టి వీలైనంత వరకు ముందుగానే దర్శనం అనేది ప్లాన్ చేసుకొని వెళితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈ దసరా ఉత్సవాల సమయంలో ఈ నిత్యం జరిగే ఈ సేవలకి వాటికి ముందుగా ఏం బుకింగులు ఉండవు. వాటన్నిటినీ క్రమబద్ధీకరిస్తారు. ఎందుకంటే ఎక్కువ సమయం స్వామివారి యొక్క దర్శనానికి కేటాయించాలి కాబట్టి సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తున్నామని చెబుతున్నారు కదా. ఇప్పుడు అది ఎప్పటికి సాధ్యమవుతుందో తెలియదు. ఏదైనా అనేక సంస్కరణలు వస్తూ ఉన్నాయి. వాటితో పాటు సామాన్యమైన భక్తులకి ఎప్పుడైతే దర్శన భాగ్యం కలుగుతుందో అప్పుడు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ విఐపి సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నదే, అది ఎప్పటికీ పోదు. కానీ సామాన్య భక్తుడు ఎంతో వ్యయప్రయాసలు కోర్చి ముడుపులు కట్టుకొని దీక్ష వహించి కొండకొస్తారు. మరి అలాంటి వాళ్ళకి శీఘ్రంగా దర్శనం అనేది ఏర్పాటు చెయ్యాలి. అది నిర్వహించే కమిటీ వాళ్ళది, అలాగే అధికారులు కూడా బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. మనకి అక్టోబర్ 2 వరకు దసరా పండగ వరకు ఉంటాయి. ముందు రోజు వరకు అనేక వాహన సేవలన్నీ ఉంటాయి. చివరి రోజు చక్రస్నానంతో పూర్తవుతుంది. నమో వెంకటేశాయ. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.